కలికి మూవీ అయితే చాలా సూపర్ ఉందన్న. ఇది మరో బాహుబలి, మరో రాజమౌళి. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అంటే మూవీ బాగుంది. అంటే ఇప్పటి వరకు చూసిన దాంట్లో హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు? హైలైట్స్ అంటే సీనరీస్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే మనం చూసే విజువల్స్ మరో వరల్డ్ అనిపిస్తుంది. ఓకే పర్లేదు మూవీ, బట్ ఏంటంటే ఇప్పటి వరకు మామూలుగా కొంచెం స్లోగా నడిచింది మూవీ. స్లోగా అంటే ఒక్కొక్క క్యారెక్టర్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక్కొక్క క్యారెక్టర్ని చూపిస్తూ కొంచెం స్లో అనిపించింది మూవీ. బట్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి కొంచెం హైప్ అయిపోయింది. అంటే ఒక దేవుడు అవతారం, అంటే ఒక పురాణంలో ఇలా జరిగింది. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ఒక 10 minutes మాత్రం వేరే కనిపించింది. అమితాబ్ బచ్చన్ సార్ రావడం, అదేసారిగా స్టోరీ, ఆ ప్రభాస్ అనేది భైరవ్ అనేది తెలియడం, ఆ 10 minutes మాత్రం గూస్ బాంబ్స్ అనిపించింది ఇంటర్వెల్ లెవెల్లో. ఇప్పుడు సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటేనే భయపెట్టాడా మరి? స్ట్రాంగ్ ఉంది. ఆ విజువల్స్ చాలా కొత్తగా అవి ఏ సినిమాలో కూడా అంటే నాగేశ్వన్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యాడా? మోర్ దాన్ ఎక్స్పెక్టేషన్. ముగ్గురిని ఎలా హ్యాండిల్ చేశాడన్న? ముగ్గురు పెద్ద హీరోలు, ముగ్గురు హీరోల్ని అందరినీ నీట్గా హ్యాండిల్ చేశాడు. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. కమల్ హాసన్ విలన్ రోల్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ పడ్డట్టు. సూపర్. క్లైమాక్స్ అరాచకం అంటున్నారు. ఎలా సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది అంటున్నారు, చూడాలి. ఫస్ట్ హాఫ్ అయితే జడ్జిఫై. సూపర్, ఫస్ట్ హాఫ్ సూపర్. థ్యాంక్ యూ. మెయిన్ ఫ్లాట్ ఏంటి మూవీలో? ప్లాట్ ఏంటంటే అట్లా చెప్తారు, కలికి దానికోసం సినిమా అంతా. ఓకే. ప్రభాస్ని ఎలా చూపించాడు? చాలా బాగా చూపించారు. ఎలివేషన్ మామూలు లేదు. ఇప్పుడున్న దంగల్ రికార్డులు కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. అండ్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యాడు నాగేశ్వన్? ఖచ్చితంగా రీచ్ అయ్యాడు. సెకండ్ హాఫ్ కుమ్మేస్తుంది. ఇంకా అరాజకం అంటారు, రాచకం. అండ్ ఇచ్చిన ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడు నాగేశ్వన్? కంప్లీట్గా రీచ్ అయ్యాడు. ఓకే. ఆ విజువల్స్ కూడా ఎలా అనిపించాయన్న? హాలీవుడ్ లెవెల్ అనిపించాయా? హాలీవుడ్ లెవెల్ అన్న, ఫ్రాంక్గా చెప్పాలంటే హాలీవుడ్ లెవెల్. ఓకే. ముగ్గురిని ఎలా హ్యాండిల్ చేశాడన్న? ప్రభాస్ అని, కమల్ హాసన్ అని, అమితాబ్ బచ్చన్. అసలు వేరే ఆయన డైరెక్షన్ కానీ ఆయన థాట్ ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ చాలా బాగా చూపెట్టారు. బ్లాక్ బస్టర్ పడ్డట్టేనా ప్రభాస్కి? మరో బ్లాక్ బస్టర్ సలార్ తర్వాత. థ్యాంక్ యూ అన్న.